మళ్ళీ ప్రారంభమైన గల్ఫ్ వార్ ఇక ప్రపంచానికి నరకమంటే ఏంటో చూపించబోతుందా? చమురు మంటలతో ప్రపంచ దేశాలు అల్లాడిపోయే రోజులు రాబోతున్నాయా? అవుననే చెప్పాలి. ఇరాన్, అమెరికా పరస్పరం మిడిల్ ఈస్ట్తో దాడులతో హోరెత్తిస్తుంటే క్రూడ్ ఆయిల్ రేట్లు కూడా వేగంగా పెరిగిపోతున్నాయి. దీంతో మరోసారి చమురు ధరాఘాతం ప్రపంచ దేశాల్ని తాకుతోంది. ముఖ్యంగా క్రూడ్ ఆయిల్, గ్యాస్ దిగుమతి చేసుకుంటే తప్ప రోజు గడవని మన దేశాలు పెను ప్రమాదమంచున నిలిచాయి. ఇరాన్కి నరకం మిగుల్చుతామంటున్న ట్రంప్, మళ్లీ హర్ముజ్ క్లోజ్ చేశామంటోన్న ఇరాన్, ఈసారి గల్ఫ్ దేశాలను మసి చేస్తామంటూ ఇరాన్ ప్రకటన. ఈ రెండు ప్రకటనల్లో ఏది నిజమైనా ప్రపంచానికి పెను ముప్పే. ఇప్పటికే బుగ్గి అవుతోన్న మార్కెట్లు, భారత్ లాంటి దేశాలకు అసలు కష్టాలు ప్రారంభమయ్యే ప్రమాదం. పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరింత తీవ్రం కావడంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు దాదాపు 2% మేర ఎగబాకాయి. ఈ ప్రతికూల ప్రభావం గురువారం దేశీయ స్టాక్ మార్కెట్ పై స్పష్టంగా కనిపించింది. భయాందోళనల మధ్య ప్రారంభమైన ట్రేడింగ్ లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ సూచీ 50 కీలకమైన 23,100 పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇదే ట్రెండ్ ఇంకా కొనసాగే ప్రమాదం ఉంది. అసలు భయం చమురు గురించే అని చెప్పాలి. ఎందుకంటే ప్రపంచంలో ముడి చమురు గల్ఫ్ దేశాల నుంచే ఎక్కువగా రవాణా అవుతుంది. అలాంటి గల్ఫ్ దేశాల ఆయిల్ రిఫైనరీలనే ఇరాన్ టార్గెట్ గా చేసుకుంటే, వాటిని భస్మీపటలం చేస్తే ఇక ఇతర దేశాల్లో చమురు రేట్లు ఇంకా పెరుగుతాయి. రష్యా, వెనుజువేలా, అమెరికా దగ్గరున్న చమురు ప్రపంచ దేశాలకు సరిపోదు. అలా కూడా ఇంకా చమురు ధర పెరిగిపోయి కొరత ఏర్పడడం ఖాయం. ఇప్పటికే నెల రోజుల వ్యవధిలో 3 సార్లు పెట్రోల్, డీజిల్, 4 సార్లు గ్యాస్ ధరలు పెరిగిన మన దేశంలో ఈ ప్రభావం ఇంకా దారుణంగా ఉండనుంది. ప్రతి వస్తువు రేటు ఆకాశాన్నంటే ప్రమాదం ఉంది. ఆర్థిక వ్యవస్థలపై పెను ప్రభావం పడి సామాన్య, మధ్యతరగతి జీవులు ఉపాధి కోల్పోవడం కనిపించనుంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఈ ప్రభావం ఉండగా, అది ఇరాన్, అమెరికా మొండి యుద్ధం మరింత పెంచే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. మరోవైపు ట్రంప్ మాత్రం ఇరాన్కి తెలియకుండా 100 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును హర్ముజ్ మార్గంలోనే రవాణా చేసినట్లు గొప్పలు చెప్పుకుంటున్నారు. ముందు ఇరాన్లో కానీ, గల్ఫ్ దేశాల్లో కానీ ఆయిల్ రిఫైనరీలంటూ పని చేస్తే కదా ఇలా తరలింపు గురించి మాట్లాడేది. రెండు వైపులా విధ్వంసమే జరిగితే ఇక ఆ తర్వాత మిగిలి ఉన్న చమురు దేశాలు తమ వ్యాపారం చూసుకుంటాయే తప్ప క్రూడ్ ఆయిల్ దిగుమతి చేసుకునే దేశాలపై దయాదాక్షిణ్యం ఏమైనా చూపిస్తాయా? అందుకే ఇరాన్, అమెరికా తమ దాడులు ఆపాలని ప్రపంచ దేశాలు కోరుతున్నాయి.